Hey everyone, welcome to my channel. ఆదిత్య హియర్. ఈ రోజు మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే పదం నోవే డేస్ రైట్ చాలా ఎక్కువగా వినిపిస్తుంది. సో చాలా మంది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటున్నారు, ప్రాంప్ట్ అంటారు. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఈ ప్రాంప్ట్ అనేవి మనం యూజువల్లీ చాట్ జీపీటీ ఆర్ జెమినై రైట్ ఇలాంటి జనరేటివ్ ఏఐ మోడల్స్, వాటిని జనరేటివ్ ఏఐ మోడల్స్ అంటారు. సో ఇలాంటి జనరేటివ్ ఏఐ మోడల్స్ని యూజ్ చేసుకుంటున్నప్పుడు మనకి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ ప్రాంప్టింగ్ అనే పదం రీసెంట్గా చాలా వినిపిస్తుంది కదా, ఇదొక ఫ్యాన్సీ పదం అన్నమాట. సో ఈరోజు మనం ఈ షార్ట్ కోర్స్ నేనైతే ఎందుకు క్రియేట్ చేశానంటే ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి మనమైతే క్లియర్గా తెలుసుకోవడానికి. సో దాన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ దాని గురించి మనం డీటెయిల్స్ తెలుసుకోవాలి కదా, దానికోసం నేనైతే ఒక షార్ట్ కోర్స్ అయితే క్రియేట్ చేశాం. సో ఇది ఫస్ట్ వీడియో, ఇది ఒక ఇంట్రడక్టరీ వీడియో. సో ఈ వీడియోలో మనం అయితే ఏమేమి టాపిక్స్ని కవర్ చేయబోతున్నాం అండ్ ఆల్సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అన్నది మనమైతే కవర్ చేస్తాం. ఓకే. సో మనం ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనగానే మనం ఫస్ట్ ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక జనరేటివ్ ఏఐ ఈజ్ పవర్ఫుల్ అండ్ ఎక్సైటింగ్ కదా. సో ఇప్పుడు జనరేటివ్ ఏఐ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ తీసుకోండి, ఆర్ గూగుల్ జెమినై, అలాంటి జనరేటివ్ ఏఐ మోడల్స్ చాలా వచ్చినాయి. సో ఈ ఏఐ మోడల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మీరు దానికి క్వశ్చన్ ఇవ్వగానే మీకు మల్టిపుల్ ఆన్సర్స్ కాకుండా ఒక సింగిల్ ఆన్సర్లోనే మీకు మ్యాక్సిమం అవుట్పుట్ ఇస్తుంది. యూజువల్లీ మీరు గూగుల్కి వెళ్ళినా ఎడ్జ్కి వెళ్ళినా సరే మీరు మీ క్వశ్చన్ ఇవ్వాలి, ఆ ఇచ్చిన క్వశ్చన్ ఐ డోంట్ ఏ లాట్ ఆఫ్ పేజెస్ అయితే మీకు వస్తుంది. ఈచ్ పేజ్లోకి వెళ్ళి మీ ఆన్సర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ జనరేటివ్ ఏ అలా కాదు, మీరు ఏదైతే ఇన్పుట్ ఇచ్చారో ఆ ఇన్పుట్ని బట్టి మ్యాక్సిమం మీకు కావాల్సిన అవుట్పుట్ని అయితే అది ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో కరెంట్లీ చాట్ జీపీటీ చాలా పాపులర్ అయింది, అలాగే గూగుల్స్ జెమినై అండ్ ఆల్సో మన మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో కోపైలట్ అనేది కూడా యూస్ చేస్తున్నారు. దీంట్లో మీరు క్వశ్చన్ ఇవ్వగానే అవి అయితే ఆన్సర్స్ కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తుంది. సో అందుకనే ఇట్స్ వెరీ పవర్ఫుల్ అండ్ ఎక్సైటింగ్, అందరూ యూస్ చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ బట్ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి ముఖ్యమైన విషయం ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ ఫ్రమ్ ది మోడల్. సో మోడల్ నుంచి వచ్చే అవుట్పుట్ యొక్క క్వాలిటీ డిపెండ్స్ మోర్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ ది ఇన్పుట్ ప్రొవైడెడ్. ఆ మోడల్లోకి ఇచ్చిన ఇన్పుట్ యొక్క క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మీరు దానికి ఎంత క్వాలిటీ ఉన్న ఇన్పుట్ని ఇస్తే అది బయటికి మనకి అంత క్వాలిటీతో అవుట్పుట్ ఇస్తుంది. సో వాట్ డస్ ఇట్ మీన్, దాని అర్థం ఏంటంటే మీరు ఇచ్చే ఇన్పుట్ దాన్ని మనం ప్రాంప్ట్ అని కూడా అంటాం సింపుల్ టర్మ్స్లో. సో ప్రాంప్ట్ అనేది ఫ్యాన్సీ టర్మ్. యాక్చువల్లీ ప్రాంప్ట్ ఈస్ నథింగ్ బట్ ద ఇన్పుట్ యూఆర్ గివింగ్ టు యువర్ మోడల్. సో మోడల్కి మీరు ఇచ్చే ఇన్పుట్నే మనం ప్రాంప్ట్ అంటాం. సో ఈ ప్రాంప్ట్ అనేది నథింగ్, మన టెక్స్ట్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాట్ జీపీటీకి వెళ్ళి ఐ వాంట్ టు రైట్ ఏ మెయిల్ కదా, మెయిల్ టు మై మేనేజర్ సంథింగ్ సంథింగ్. సో అలా ఇచ్చేదాన్ని ప్రాంప్ట్ అంటారు. సో మీరిచ్చే ప్రాంప్ట్ యొక్క ఆర్ ఇన్పుట్ యొక్క క్వాలిటీ, ఆ క్వాలిటీని బట్టి మీ యొక్క అవుట్పుట్ క్వాలిటీ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. నౌ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే మాస్టర్ ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ క్రాఫ్టింగ్ ప్రాంప్ట్స్ టు అన్లీష్ ద ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ జనరేటివ్ ఏఐ. సో మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకంటే మనకి క్వాలిటీ ఇన్పుట్ ఇస్తేనే కానీ క్వాలిటీ అవుట్పుట్ రాదు. సో క్వాలిటీ ఇన్పుట్ ఇవ్వాలంటే దానికి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే హౌ టు మాస్టర్ ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ క్రాఫ్టింగ్ ప్రాంప్ట్స్. సో ఈ ప్రాంప్ట్స్ని మీరు క్రాఫ్ట్ చేసే స్కిల్ని కానీ మీరు నేర్చుకుంటే కనుక మీరైతే ఈ జనరేటివ్ ఏఐ మోడల్స్ యొక్క ఫుల్ పొటెన్షియల్ని మీరైతే యూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇచ్చే ఇన్పుట్కి మీకు కావాల్సిన డిసైడ్ అవుట్పుట్ అనేది ఖచ్చితంగా యాక్యురేట్గా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో దానికోసం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది నోవే డేస్ చాలా పాపులర్ అయింది. అండ్ ఇది చాలా సింపుల్, మీకు కమ్యూనికేషన్ స్కిల్ లాగానే. సో మీరు డైలీ డే డెవలప్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకే. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మీకు నెక్స్ట్ పాయింట్ చూస్తే కనుక డ్యూ టు ద రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఏఐ వీ కెన్ ఏబుల్ టు సీ ఎ లాట్ ఆఫ్ జనరేటివ్ ఏఐ మోడల్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏఐ యొక్క అడ్వాన్స్మెంట్స్ కానీ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఎన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. చాట్ జీపీటీయే కాదు, దెర్ ఆర్ సో మెనీ కాంపిటీటర్స్ కదా. అండ్ ద థింగ్ ఈస్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ టు కమ్యూనికేట్ విత్ దీస్ ఏఐ మోడల్స్. ఓకే. సో ఈ ఏఐ మోడల్స్తో మనం ఎలా కమ్యూనికేట్ చేయాలి అన్నది మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే మీకు అది తెలియకపోతే మీరు మీకు కావాల్సిన అవుట్పుట్ అనేది మీరు పొందలేరు. ఓకే. అండ్ ఆల్సో మీరు మోస్ట్ ఆఫ్ ది టైం వేస్ట్ చేస్తారు. సో ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేటింగ్ బిట్వీన్ ఏఐ అండ్ గెట్ ది మోస్ట్ పర్ఫెక్ట్ ఆన్సర్ వీ నీడ్ టు లెర్న్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్.
సో, ఇప్పుడు ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఎందుకు నేర్చుకోవాలి అన్నదాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే గనక, మనకి ఏఐ మోడల్స్ నంబర్ ఆఫ్ ఏఐ మోడల్స్ ఉన్నాయి ఔట్ సైడ్ మార్కెట్‌లో. మీరు ఒక ఏఐ మోడల్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓపెన్ సోర్స్‌గా ఏదో ఏఐ మోడల్ దొరికింది. ఫర్ ఎగ్జాంపుల్ చాట్‌జీపీటీయే తీసుకోండి. మీకు క్వెషన్స్ ఉన్నాయి. మీరు మీ క్వెషన్స్‌ని దాంట్లో పేస్ట్ చేస్తున్నారు. మీకు డిసైర్డ్ అవుట్‌పుట్ రావటం లేదు. కదా! సో, అప్పుడు మీరు మీ టైం వేస్ట్ చేసుకోవాలి. మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోవాలి. ఓకే. మీకు ప్రాంప్టింగ్ అనేది తెలిసొస్తే, ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనే స్కిల్ అనేది మీ దగ్గర ఉంటే గనక, మీరు ఏం చేయగలరు? మీరు ఒక అద్భుతమైన, ఒక బ్యూటిఫుల్, ఒక ఎఫెక్టివ్ ప్రాంప్ట్‌ని అయితే క్రియేట్ చేస్తారు. అలా క్రియేట్ చేసిన ప్రాంప్ట్‌ని మీరు ఎప్పుడైతే చాట్‌జీపీటీకో లేకపోతే మీ ఏఐ మోడల్ ఏముందో, ఆ ఏఐ మోడల్‌కి మీరు ఇస్తే గనక, అప్పుడు ఇట్ విల్ జనరేట్ ఎన్ డిసైర్డ్ అవుట్‌పుట్. ఆ డిసైర్డ్ అవుట్‌పుట్ అనేది మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతది. కదా! మీరు ఏ లాట్ ఆఫ్ టైమ్ సేవ్ చేసినట్టు. సో, ఈ స్కిల్ అనేది మీకు మస్ట్. మీరైతే ఏఐ యూజ్ చేసుకోవాలనుకుంటే. సో, ఇది మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది ఏఐ ఎరా కాబట్టి మీరు దీని మీద అయితే ఫోకస్ చేయండి. ఓకే. సో, ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేటింగ్ బిట్వీన్ ఏఐ అండ్ గెట్ ది మోస్ట్ పర్ఫెక్ట్ ఆన్సర్, వి నీడ్ టు లెర్న్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్. ఓకే. సో, దిస్ ఈస్ అన్ ఆర్ట్ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్. వి నీడ్ టు ఇంప్రూవ్ ద ప్రాంప్టింగ్ స్కిల్స్ అండ్ ఆల్సో సైన్స్ బిహైండ్ ఇట్. సో, మీకు ఇప్పుడు అర్థమైంది కదా! సో, ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే ఇది సింపుల్ ఒక టెక్నికల్ టర్మ్ కాదు. టెక్నికల్‌గా ఒక జావా నేర్చుకున్నట్టు, సి ప్లస్ ప్లస్ నేర్చుకున్నట్టు దీన్ని నేర్చుకోలేరు. దీనికి మీకు ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ ఇన్ ద సెన్స్ ఇది ఒక కమ్యూనికేషన్ స్కిల్, సాఫ్ట్ స్కిల్ లాంటిది. మీకు గుడ్ రైటింగ్ స్కిల్స్ ఉండి అండ్ గుడ్ ఆర్టిక్యులేటింగ్ స్కిల్స్ ఉంటే రైట్ రైటింగ్‌లో అండ్ మీ రిక్వైర్మెంట్స్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకొని దాన్ని మంచిగా క్రాఫ్ట్ చేసి ఇవ్వగలిగితే అప్పుడు మీకు డిసైర్డ్ అవుట్‌పుట్ అనేది వస్తది. సో, అది మీరు నేర్చుకోవాలంటే మీరైతే డే టు డే ప్రాక్టీస్ చేయాలి. మీరు డే టు డే ఈ ఏఐ మోడల్స్‌ని యూజ్ చేసుకుంటున్నప్పుడు మీరైతే ఈ కమ్యూనికేషన్ స్కిల్ లాగా ఈ స్కిల్‌ని కూడా మీరు ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ మీరు దీన్నైతే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో, ఇన్ దిస్ కోర్స్ వి ఆర్ గోయింగ్ టు కవర్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్. సో, మీకు ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజినీరింగ్ యొక్క ప్రాముఖ్యత ఎందుకు అది మనకు అవసరం అన్నది అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ కోర్స్‌లో మనం ప్రాంప్ట్ ఇంజినీరింగ్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. ఓకే. సో, ఫస్ట్ మన కరిక్యులమ్ టాపిక్స్ ఏమైతే కవర్ చేయబోతున్నామో చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్. ఫస్ట్ మనం ప్రాంప్ట్ గురించి తెలుసుకొని, తర్వాత దాంట్లో ఉన్న టైప్స్ గురించి తెలుసుకుంటాం. తర్వాత ఎవాల్యుయేటింగ్ ది ప్రాంప్ట్ ఎఫెక్టివ్‌నెస్. సో, మనం రాసిన ప్రాంప్ట్ ఎఫెక్టివ్‌గా ఉందా? లేదా? అని ఎలా మనం తెలుసుకోవాలి? అది కరెక్టా? కాదా? మనకు డిసైర్డ్ అవుట్‌పుట్ ఇచ్చిందా? లేదా? అన్నది మనం ఎలా తెలుసుకోవాలన్నది మనం దాన్ని ఎవాల్యుయేట్ చేసి చూడాలి. సో, అలా ఎవాల్యుయేట్ చేసి చూడడానికి మనకి ఏమేం టెక్నిక్స్ ఉన్నాయి? ఎలా ఎవాల్యుయేట్ చేయాలి? అన్నది తెలుసుకోబోతున్నాం. థర్డ్ పాయింట్ ఈస్ అడ్వాన్స్డ్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్. సో, స్టార్టింగ్‌లో మనం సింపుల్ ప్రాంప్టింగ్స్ ఏమేమి ఉన్నాయో చూస్తాం. అలాగే అడ్వాన్స్డ్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ ఏంటి అన్నది కూడా మనం ఈ కోర్స్‌లో కవర్ చేయబోతున్నాం. అండ్ తర్వాత ఎథికల్ కన్సిడరేషన్స్. సో, ఎథికల్ కన్సిడరేషన్స్ అంటే ఏంటి? మన కోడ్, మనకి మోడల్స్ అనేవి బయట అవైలబుల్‌గా ఉన్న డేటా మీద ట్రైన్ అయ్యి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడల్స్ అనేవి ఓపెన్ సోర్స్‌గా అవైలబుల్ ఉన్న డేటా మీద అండ్ పబ్లికల్లీ అవైలబుల్‌గా ఉన్న డేటా నుంచి క్రియేట్ చేయబడిన మోడల్స్. సో, ఈ మోడల్స్ అనేవి మీకు ఇచ్చే అవుట్‌పుట్‌లో సమ్ కాపీరైటెడ్ కంటెంట్ ఉండొచ్చు. అలాగే సమ్ కాపీరైటెడ్ కంటెంట్ ఉండొచ్చు. సో, ఇన్ దట్ కేస్ రైట్ మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, అలాంటి ఎథికల్ కన్సిడరేషన్స్ ఏమేమి ఉన్నాయన్నది మనం కవర్ చేయబోతున్నాం. అలాగే బెస్ట్ ప్రాక్టీసెస్. సో, వన్స్ మీరు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఏ బెస్ట్ ప్రాక్టీసెస్ అయితే మీరు యూజ్ చేస్తే మీకు మోర్ హెల్ప్‌ఫుల్ అవుతుంది అన్నది కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. సో, ఈ వీడియోలో మనమైతే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ గురించి తెలుసుకున్నాం. ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం. అండ్ ఫ్యూచర్‌లో మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేయబోతున్నామో తెలుసుకున్నాం. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు గాని వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకేమన్నా టాపిక్స్ నేర్చుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ.